మూడో అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుదాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని, ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారు బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. చాలా దేవుడి మాటలు దీవించును గాక. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మీ అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి కదా, ఉంటే ఒకసారి మీ చేతితో పట్టుకుని ఒకసారి చూపించండి పైకి. మంచిది, మీ అందరి చేతుల్లో ఉన్నాయి కదా, అలాగే పట్టుకుని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నీవు వాక్యమయ్యున్న దేవుడవు, వాగ్రూపి అయిన దేవుడవు తండ్రి. మాతో మాట్లాడేది నీ వాక్యం. అంటే వాక్య రూపంలో ఉన్న నీవు, వాక్యమయ్యున్న నీవు శరీరధారిగా మా మధ్యలోకి వచ్చావు. ఇది మనం నమ్ముతున్నాం కదా. అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం మన దగ్గర ఉంది. ఈరోజు వాక్యమయ్యున్న దేవా, నీ వాక్యముతో నాతో మాట్లాడు నాయన అని ఒక మాట చెప్దాం. యేసయ్య, నన్ను దిద్దు నాయన. యేసయ్య, నీ వాక్యము నన్ను బ్రతికింపచేస్తుంది, నీ వాక్యము నన్ను జీవింపచేస్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము అద్దము వంటిది నాయన, అది నాలో ఉన్న లోపాలని చూపిస్తుంది నాయన. నీ వాక్యము సుత్తె వంటిదన్నావు నాయన. రాతి లాంటి నా హృదయాన్ని అది బద్దలు కొడుతుంది తండ్రి. నీ వాక్యము తండ్రి నాయన చాకిలి వాని సబ్బు వంటిది అన్నావు నాయన. అది నన్ను ఉతుకుతుంది తండ్రి, శుభ్రం చేస్తుంది తండ్రి. నీ వాక్యము, నా వాక్యము అగ్ని వంటిది అన్నావు నాయన. అది మాలో ఉన్న ప్రతి చెత్తను, మాలిన్యాన్ని కాల్చివేస్తుంది నాయన. ఇటువంటి నీ వాక్యముతో మాతో మాట్లాడమని, ఈరోజు మమ్మల్ని దర్శించమని, నీ వాక్యం చేత మమ్మల్ని నింపండి, దిద్దండి, సరిచేయండి, గద్దించండి, మా బ్రతుకులను మార్చమని, మాకు గొప్ప దీవెన నాని నీ వాక్కు ద్వారా ఈరోజు మాకు అనుగ్రహించమని, ఏదైనా సరి చేసుకోవలసినవి ఉంటే మేము సరి చేసుకోవడానికి నీ కృపను చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనందరికీ కూడా, మనం అందరినీ చాలా సందర్భాల్లో ఏదన్నా పుట్టినరోజులు కానీ, లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళ సమయాల్లో కానీ, మరి కొన్ని సందర్భాల్లో వెనక పూర్వం పెద్దలు మనల్ని దీవించేవారు. ఏమని దీవించేవారంటే దీర్ఘాయుష్మాన్ భవ అనేవారు. లేకపోతే నిండు నూరేళ్ళు చల్లగా హాయిగా వర్ధిల్లాలి. లేదా ఏదైనా ఒక మాట మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన గురించే మాట్లాడుకుంటే, ఆ టైంలో మనం వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఏమంటారు, నువ్వు నూరేళ్ళు బతికేస్తావురా అంటారు. ఇట్లాగా రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం. ఏదేమైనా మనము మన ఆత్మీయులను, మనల్ని ప్రేమించేవారిని, లేకపోతే మనం ఇష్టపడుతున్న వారిని మనం ఎప్పుడు ఏం కోరుకుంటామంటే వాళ్ళు మంచిగా ఉండాలి. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నోటితో ఎప్పుడు ఒకటి వస్తుంది, ఏది ఎప్పుడు పలకరించేదని అంట, బాబు మంచిగా ఉన్నావా, మంచిగా ఉండు బాబు అంటాడు. ఎలా ఉండాలి మనం? మంచిగా ఉండాలి. మంచిగా ఉండని అందరం చెప్తాం. మంచిగా ఉండాలంటే ఎలా? ఒకవేళ మనం మంచిగా ఉందామన్నా ఈ లోకం మనల్ని మంచిగా ఉండేస్తుందా? మంచిగా ఉందామన్నా కూడా లోకం మంచిగా ఉండేవదు. లోక పరిస్థితులు, లోకంలో కనిపించేవి, లోకంలో ఎదురయ్యేవి, ఇవన్నీ కూడా చాలా విషయాలు మనం మంచిగా ఉందామనుకున్నా కూడా మంచిగా ఉండవు. అయితే కానీ మనందరం, మన ఆత్మీయులైన వారు, మనం ఎవరి క్షేమాన్ని కోరుకుంటామో, ఎవరంటే మనకి ఇష్టమో, వీళ్ళందరూ కూడా మనం ఎలా ఉండాలంటే వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాం. అయితే ఇక్కడ ఎలాగా మంచిగా ఉండాలనే విషయం ఎవరికి తెలియదు. ఆ ఒక్క మాట చెప్పు వదిలేస్తామంతే, మంచిగా ఉండు బాబు అని చెప్పు వదిలేస్తాం తప్ప ఏం చేయాలో ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు కూడా. కానీ
పరిశుద్ధ గ్రంథం అంటుంది కనుక నీవు మంచి దినాలు చూడాలి అంటే కొన్నిసార్లు మనం దీవిస్తూ ఉంటాం, నీ ముందున్న రోజులు చాలా బాగుంటాయిరా, నీకు ముందు భవిష్యత్తు చాలా బాగుంటుందని దీవిస్తూ ఉంటాం. కానీ ముందు భవిష్యత్తు బాగోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఆ ముందు దినాలు బాగోవాలంటే, భవిష్యత్తు బాగోవాలి అంటే, భవిష్యత్తులో బాగోవాలంటే ప్రజెంట్లో మనం ఏం చేయాలి? ఫ్యూచర్ బాగోవాలంటే ప్రజెంట్ కదా మనం చేయాల్సింది. ప్రజెంట్లో మనం చేసిన పనులే ఫ్యూచర్లో ఫలితాన్ని ఇస్తాయి. ప్రజెంట్ నువ్వు చేసిన పనే భవిష్యత్తులో నువ్వు కోసుకుంటావు. ఇవాళ ప్రజెంట్ నువ్వు ఊడిపూడిస్తే, మొక్కేస్తే, భవిష్యత్తులో ఏం చేస్తావు? కోసుకుంటావు. ప్రజెంట్లో నువ్వు మొక్క నాటకపోతే, ఓడవపోతే, ఫ్యూచర్లో ఏం కోసుకుంటావు? భవిష్యత్తులో ఏమీ లేదు కదా. అంటే నువ్వు ప్రజెంట్ చెయ్యాలి. ఈ ప్రస్తుత రోజుల్లో, ఈ పరిస్థితుల్లో నువ్వు ఏదైతే చేసావో అదే నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి చాలామంది అంటారు కదా, నీకు ముందున్న రోజులు బాగుంటాయి, నీ భవిష్యత్తు బాగుంటుంది అంటారు. కానీ వాళ్ళకి ఎప్పుడైనా మనం ఏదైనా ఏం చేస్తే బాగుంటాయో చెప్పామా? మా అమ్మ అనేది నన్ను సేవ చేస్తానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది, చాలా కష్టపడుతూ ఉండేవాడిని. ఎక్కడో చిన్న గది, ఒక గదిలో అద్దె తీసుకుని ఎక్కడో మండపేటలో పెద్ద డ్రైన్, ఊరు డ్రైన్ అంతా అక్కడికే వస్తుంది. చచ్చేవాడు ఆ కొంపు భరించలేక, దోమలు. అలాగే మంచి ఇల్లు పెద్ద చోటని తీసుకుందామంటే అంత అద్దె కట్టే పరిస్థితి లేదు. చిరాకు వచ్చేసింది నాకు. మా అమ్మ మీద కోప్పడిపోయేవాడు. ఆ తర్వాత మళ్ళీ ఏదో బిజినెస్ చేస్తాననేవాడిని. మా అమ్మ తిట్టి అంది, నీకు భవిష్యత్తు చాలా బాగుంటుంది, కంగారు పడికరా అంది. ఏంటి బాగుండేది? బాగుండేది. ఎలా బాగుంటుందో చెప్పు అనేవాడిని. మా అమ్మ అంది, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను భవిష్యత్తులో గొప్పవాడిని చేస్తాడరా అని చెప్పింది. హల్లెలూయా. నీ భవిష్యత్తు బాగుంటుందంది, కానీ ఎవరితో ఉంటే బాగుంటుందని చెప్పింది? దేవుడితో ఉంటే బాగుంటుంది. నేను అనుకున్నాను నా ఫ్రెండ్స్తో ఉందామనుకున్నాను. చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుండే ఉండొచ్చు. కొరియాలో నాకు సౌత్ కొరియన్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి నేనంటే ప్రాణం. ఇక అవన్నీ చెప్పను, కానీ నేను వాడితో ఉందామనుకున్నాను. లైఫ్ బాగుంటుంది అనుకున్నాను, భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాను, డబ్బు వస్తుంది అనుకున్నాను భవిష్యత్తులో. కానీ మా అమ్మంది, నీ భవిష్యత్తు బాగుంటుంది, కానీ నువ్వు ఉండాల్సింది ఎవరితో? దేవుడితో ఉండాలి. అలా చెప్పింది. ఈరోజు మనం కూడా మన పిల్లల్ని బాగుంటుందిరా భవిష్యత్తు, నీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్తున్న మనం ఏం చేస్తే ఆ భవిష్యత్తు బాగుంటుందో చెప్పాలి. కొంతమంది అంటాం, బాగా చదువుకుంటే మీరు ఎలా ఉంటారు, మీ భవిష్యత్తు బాగుంటుందిరా అని చెప్తాం. అవునా? ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే, మంచిగా ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుందిరా అని చెప్తాం. ఇవన్నీ కరెక్టే, కానీ బాగా చదివిన వాళ్ళందరూ భవిష్యత్తు బాగుందా? నెంబర్ 1 ర్యాంక్లో చదివిన వాళ్ళు భవిష్యత్తులు బాగున్నాయా? అందరి లేవు. అలాగని చెప్పి ఇప్పుడు మిమ్మల్ని చదవద్దని కాదు నా ఉద్దేశం. మీరు ఎంత చదివినా నిజమే, ఆ మాట నిజమే. మీరు బాగా చదివితే ఫ్యూచర్లో బాగుపడతారు. మీరు జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఆ భవిష్యత్తు ఇవన్నీ బాగోవాలంటే నువ్వు ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. ఇక్కడ అంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఇక్కడ నీవు బాగోవాలి, నీ భవిష్యత్తు అంటే, నువ్వు మంచి దినాలు భవిష్యత్తు ఉండాలంటే నువ్వేం చేయాలంటే ప్రేమించాలి. ప్రేమిస్తే ఏం రోజులు ఉంటాయి చెప్పండి? కొంతమంది ప్రేమిస్తే నరకం అన్నాడు, కొంతమంది ఏదో మధ్యన ఏదో విన్నాను ఎక్కడ, ప్రేమ అంటే నరకం అన్నాడు ఒకడు, ప్రేమ అంటే చావు అన్నాడు ఒకడు. రకరకాల మాటలు చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రేమిస్తే ఏం రోజులు ఉంటాయి? మంచి రోజులు ఉంటాయి అన్నాడు. అయితే ఎవరిని ప్రేమిస్తే? అమ్మాయిని ప్రేమిస్తేనో అబ్బాయిని ప్రేమిస్తేనో కాదు మంచి రోజులు. అమ్మాయిని అబ్బాయిని ప్రేమిస్తే అవి ఏం రోజులు చెప్పండి? మామూలు రోజులు కాదు, అవి నరకం అన్నమాట. ఆ నరకం వేరేది. అది ఆ జీవితంలో అతిపెద్ద నష్టం ఏంటంటే అక్కడే ఉంటుంది. కానీ ఇవాళ మంచి రోజులు మన జీవితాల్లో ఉండాలి అంటే జీవమును ప్రేమించాలి. ఎవరా జీవం? యేసు ప్రభువు, నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును. ప్రేమ
ఆ ప్రేమ నీ జీవితంలో మంచి దినములు నువ్వు చూడగోరాలి అంటే జీవమై ఉన్న యేసును నువ్వు ప్రేమించాలి. యేసుని ప్రాణప్రదంగా ప్రేమించాలి. ప్రేమించడం కూడా ఆషామాషిగా కాదు. నిజంగా కొంతమంది ఎవరికైనా ప్రేమలో ఉన్న వాళ్ళకు ఉంటే చెప్తాను నేను. ప్రేమించిన వాళ్ళు ఒకరికొకరు ఎంత చీ కొట్టుకున్నా మళ్ళీ ఏం చేస్తారు? క్షణంలో మళ్ళీ కలిసిపోతారు. సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు. నీ మొహం చూడండి, ఆ మొహం నువ్వు చూడొద్దని ఫోన్లు ఎట్టేసి క్షణంలో మళ్ళీ ఫోన్ చేస్తారు. చేసుకుంటారా? చేసుకోరా? ఇలాంటి విషయాలు మీకు ఏమీ తెలవు, నాకు తప్ప. ఎప్పుడు మీరు మొహాలు అలాగే పెడతారు. ఈ అన్నిటిలో ఈయన పండిపోయాడు, ఈయనకి బాగా అనుభవం ఉందన్నట్లుగా మీరు సరే మీరు ఏమైనా అనుకోనివ్వండి, సరే ఓకే కదా. వాళ్ళకి ఏముండదు చెప్పండి. వాళ్ళని విడదీయాలంటే అటు ఒక తాడు కట్టి 10 మంది, ఈ అమ్మాయిని తాడు కట్టి 10 మంది, ఆ అబ్బాయి తాడు కట్టి 10 మంది ఇటు లాగినా సరే ఇది ఏమవుతుందంటే అది ఏదో ఏనుగు అడ్వర్టైజ్మెంట్, ఫెవికల్ అడ్వర్టైజ్మెంట్ చూసారు ఎప్పుడన్నా? అలాగా ఇది అతికిపోద్ది అన్నమాట, రాదు, ఓడదు అది. ఇక ఆ తర్వాత రకరకాల మాటలు, రకరకాల డైలాగులు. మనం ఏమన్నా అన్నామంటే ఇక మనం చచ్చేవే, మనం ఆ మధ్యలో దూరామంటే కనుక. కాబట్టి అంటే వాళ్ళని విడదీయలేం. అదేంటంటే శాశ్వతం కానటువంటి ప్రేమలోనే అంత విడదీయడానికి మీకు కొన్ని సందర్భాల్లో చూస్తాం. అటువంటి రాంగ్ ట్రాక్లో వెళ్ళి ఎవరైనా ప్రేమ అనే తప్పు ఆ ట్రాక్లో వెళుతున్నప్పుడు వాళ్ళని విడదీయడానికి తల్లిదండ్రులు పడే పాటలు ఎన్ని చూస్తూ ఉంటాం. ఒకరికొకరు కనపడకుండా తీసుకెళ్ళి ఎక్కడెక్కడో దాచేసి, తలుపులేసి, తాళాలు వేసేసి, అమ్మమ్మల ఇళ్ళ కాడ పెట్టి, నానమ్మల ఇళ్ళ కాడ పెట్టి, పెద్దమ్మల ఇళ్ళ కాడ పెట్టి, అక్కడ 2-3 కాపులాలు పెట్టి, రకరకాలు ఇవన్నీ బోళ్ళు ఉంటాయి. అయినా సరే వీళ్ళు గోడలు బద్దలు కొట్టుకుని, తలుపులు బద్దలు కొట్టుకుని మరీ వెళ్ళి కలుస్తూ ఉంటారు. సరే కదంతా నేను చెప్పను కానీ అంటే అటువంటి ప్రేమకి ఎలాగుంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రేమలో మనం ఉన్నామంటే, యేసుప్రభు ప్రేమలో మనం ఉన్నామంటే ఏది కూడా మనల్ని దాని నుంచి విడదీయలేనంతగా ఉండాలి. ఇందాక నేను ప్రస్తావించాను, ఎందుకు ప్రస్తావించాను, ఇప్పుడు మళ్ళీ ఆ మాటలు ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ నా సబ్జెక్ట్ కూడా అది కాదు. కొన్ని సందర్భాల్లో మనకున్న ఎట్టి పరిస్థితి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని అలాంటి ప్రేమ దేవుడితో మనం కలిగి ఉండాలి. నిజంగా అటువంటి ప్రేమ కలిగి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. కష్టం వస్తే, నష్టం వస్తే, అనారోగ్యం వస్తే, కొన్ని పరిస్థితులు బాగోపోతే, అనుకున్నవి జరగకపోతే, దీవెనలు కనపడకపోతే, దేవుడు లేడని దేవుణ్ణి నిందించి, దేవుని మీద అలిగి, దేవుని మీద నానా మాట్లాడి దూరం అయ్యే వాళ్ళని బోడు మందిని చూస్తాం. కానీ నిజమైన ప్రేమ, ఇలా చెప్పాను, యోబు ఒంటి మీదకి రోగం వచ్చింది, కనీసం గోక్కోవడానికి కూడా ప్లేస్ లేదు ఎక్కడ. ఒళ్ళంతా దురద, మనసేమో గోక్కోవాలనిపిస్తుంది, గోకడానికి ఎక్కడ ప్లేసు, మొత్తం పుండెడిపోయింది. ఆ పరిస్థితి అంటే అది మనిషిని ఇరిటేషన్ తెప్పించేటువంటి పరిస్థితి. ఇంకా అది ఎంత గొప్ప ఉండైనా ఇరిటేషన్ తెప్పించేస్తుంది ఆ సిచ్యువేషన్. ఇంకా అటువంటి సిచ్యువేషన్లో ఉండి కూడా దేవుణ్ణి ప్రేమించాడు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అది నిజమైన ప్రేమ అంటే. అబ్రహాము కొడుకుని ఇచ్చేయమంటే నీకును నీ భక్తికో నమస్కారం నాయన అని చెప్పేసి అబ్రహాము ఇస్సాకుని ఏమన్నప్పుడు, దేవుడు అబ్రహాం కొడుకు ఇస్సాకుని అన్నప్పుడు ఇంత పరీక్ష పెడతావు నువ్వు నాకు అని చెప్పి అబ్రహాం దేవుడికి దూరం కాలేదు, దాంట్లో నగ్గాడు. దేవుడు నీకు నాకు ఉన్న ప్రేమ కంటే నాకు నా కొడుకు మధ్యలో ఉన్న ప్రేమ కంటే నీకు నాకు మధ్యలో ఉన్న ప్రేమ ఎక్కువ నిరూపించాడు అబ్రహాం. హల్లెలూయా. అలాగ నిరూపించడం వల్ల అబ్రహాం దీవించబడ్డాడు, అతని కొడుకు దీవించబడ్డాడు, వాళ్ళ పిల్లలు దీవించబడ్డారు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది అబ్రహాం యొక్క ఉద్దేశము, ఇంటెన్షను, ఆయన చూపించిన భక్తి ఏంటంటే, నాకు నా కొడుకుకి మధ్యలో ఉన్న ప్రేమ కంటే, మా ఇద్దరి మధ్యలో మా తండ్రి కొడుకులకు ఉన్న ప్రేమ బంధం కంటే నీకు నాకు ఉన్న ప్రేమ బంధమే గొప్పది. అలాగ మనం ఎప్పుడైనా చూపించగలిగామా? దేంట్లోనైనా చూపించగలిగామా? నా బిడ్డల కంటే, నా పిల్లలకి నాకు, లేక నా భార్యకి నాకు,
నా స్నేహితులకి నాకు ఉన్న బంధం కంటే నీకు నాకు ఉన్న బంధమే విడదీయరాని బంధమని ఎప్పుడైనా మనం చెప్పామా? యేసయ్య, నీకు నాకు ఉన్న బంధం కంటే నా పిల్లలకి నాకున్న బంధం ఎక్కువ కాదు నాయనా అని చెప్పలేం. లేదు, ఒక అనారోగ్యం మన జీవితంలో వచ్చింది. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, కరువైనను, ఖడ్గమైనను, లేమైనను, వస్త్రహీనత అయినను, ఇప్పుడు ఉన్నవైనను, ఇంకా ఒకవేళ ఇంకా రాబోయే ఉపద్రవాలైనను, ఇవేమైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపగలవా? మీరు చెప్పండి, ఈ ప్రశ్న మీరు వేసుకోండి. ఈ సమస్యలు ఏవైనా నన్ను క్రీస్తు ప్రేమ నుండి దూరం చేయగలవా అని ఒక ప్రశ్న వేసుకోండి. నువ్వు చచ్చిపోతావని ఎంత రోగం వచ్చింది, ఇప్పుడు దేవుడికి దూరం అవుతామా మనం? మా అమ్మకి పెద్ద క్యాన్సర్ వచ్చింది, చచ్చిపోతామని చెప్పారు. 3 నెలలు అని చెప్పారు, ఇంకా బతకు 3 నెలలు అని చెప్పారు. ఆ పరిస్థితి, ఆ ఆందోళనకర పరిస్థితి ఎప్పుడు ఇసుమంతైన మా అమ్మని దేవుడు దూరం చేయలేకపోయింది. వచ్చిన అనారోగ్యం, చనిపోతావని డాక్టర్లు ఇచ్చిన పిలుపు, ఇవేవి కూడా దేవుడి మీద అసహనాన్ని కానీ, దేవుడి మీద కోపాన్ని కానీ, నిరుత్సాహాన్ని కానీ, ఇవేవి కూడా ఎక్కడ ఆమె కళ్ళలో కనిపించలా. ఎందుకనంటే ఆవిడికి తన ప్రాణం కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తుంది చెప్పండి? దేవుడిని ప్రేమిస్తుంది. కాబట్టి తన ప్రాణం పోద్దని చెప్పిన ప్రాణంతో లెక్కలేదు ఆవిడికి. తను ప్రేమిస్తున్నటువంటి దేవుని కంటే ప్రాణం కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ ఆవిడకి ఏవి ఎక్కువ కాదనుకుంది. అంతలా ప్రేమించింది దేవుణ్ణి, నన్ను కంటే ఎక్కువ ప్రేమించింది. అందుకే ఈరోజు నేను బాగున్నాను. దేవుడి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తే నేను బాగుండేవాడిని కాదు. హలో, మీకు అర్థమవుతుందా? దేవుడి కంటే నన్ను ఎక్కువగా మా అమ్మ ప్రేమించుంటే ఈరోజు నా బ్రతుకు ఎందుకు పనికి రాకుండా పోయేదేమో. కానీ మా అమ్మ నాకంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించింది కాబట్టి ఈరోజు నేను బాగుపడ్డాను. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు? దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు? ఒకవేళ దీనికి శరీరానికి ఏదైనా అవుతుందనుకుని నువ్వు బాధపడి దేవుడిని నిందించడానికి అసలు నువ్వెవరో? అది శరీరం నీది కాదు కదా, అసలు నువ్వు కాదు కదా, నువ్వు కాదు కదా, నువ్వు నీ సొత్తు కాదు కదా. మనం ఎవరి సొత్తు? దేవుని ప్రాపర్టీ ఇది. ఈరోజు మనం అందరం ఎవరి ప్రాపర్టీ? దేవుని ప్రాపర్టీ, దేవుని ఆస్తి, దేవుని సొత్తు. ఆయనకి ఎలా వచ్చింది? ఆయన కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు? తన ప్రాణాన్నిచ్చి, తన రక్తం కార్చి మనల్ని కొనుక్కున్నాడు. సో ఇప్పుడు నీకు ఏమైతే నీకేంటి నష్టం? నీకు రోగం వస్తే నీకు నష్టం ఏంటి? నీకంత బాధ ఏంటి? నీకు సమస్య వస్తే నీకంత బాధ ఏంటి? ఎవరికి బాధ రావాలి? ఎవరి ఆస్తి పోతుందని? అది నీ ఆస్తి పోతే నీకు బాధ రావాలి. కానీ మనం ఎవరి ఆస్తి? సో అది ఏదైనా పోతూ ఉంటే ఎవరికి రావాలి బాధ అంటూ వస్తే? మరి నీకెందుకు వస్తుంది అంత బాధ? అంటే నువ్వు దేవుని సొత్తు కాలేదు. నువ్వు దేవుని సొత్తుని నువ్వు నమ్మట్లేదు. దేవుని సొత్తుని నువ్వు నమ్మనప్పుడు నీకు భద్రత దేవుడు ఎలా ఇస్తాడు? ఎవరి సొత్తుకు వాళ్ళు భద్రత తీసుకుంటారు, అంతేనా? ఎవరి ఆస్తికి వాళ్ళు భద్రతను కల్పించుకుంటారు. సో నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు దేవుడి సొత్తు కాదు, నువ్వు నీ సొత్తే అనుకున్నప్పుడు నీ ఆస్తికి ఎవరు భద్రత ఇచ్చుకోవాలి? మీరే ఇచ్చుకోవాలి. ఒకవేళ నేను కాదు, నేను దేవుడి సొత్తు అని నేను అనుకున్నాను అనుకోండి, నమ్మాను అనుకోండి, అది నాకు భద్రత ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితంలో ఈ దేహము నాది కాదు, ఈ దేహం ఉన్నది దేవుని కొరకే అని నువ్వు అనుకున్నావు అనుకోండి. ఈ దేహం ఉన్నది నా కొరకు కాదు, ఈ శరీరం ఉంది దేవుడి కొరకు అనుకున్నావు అనుకోండి. ఇప్పుడు ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సింది ఎవరు బాధ్యత? దేవుడి బాధ్యత. నేను బ్రతికేది నా కోసం బ్రతకాలి, నా బిడ్డల కోసం బ్రతకాలి, నా బిడ్డలు బాగు చూడటం కోసం బ్రతకాలి అని నువ్వు అనుకున్నావు అనుకోండి. అవన్నీ అరేంజ్ చేసుకోవాల్సింది ఎవరి బాధ్యత? మీ బాధ్యతే. కానీ నేను, నా కుటుంబము, మేము దేవుడు సొత్తు అయి ఉన్నాము, మేము దేవుని ప్రజలమై ఉన్నాము.
నేను బ్రతికేది నీకోసం, మేము బ్రతికేది నీకోసం అనుకున్నప్పుడు మీకు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చవలసినవి దేవుని పని అయి ఉంటుంది. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము మంచి దినములు చూడాలి అని అంటే, ఒకటి జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు ఇంకా ఏం చెయ్యాలి అని అంటే, చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చూడండి, ఇక్కడ మనం చాలాసార్లు మంచి దినాలు మనం చూడాలి అంటే జీవమును ప్రేమించి, అంతేగాని ఇంక తర్వాత అంటాడు చెడ్డదానిని పలుకకుండా తమ నాలుకను కాపాడుకోవాలి, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. గుమ్మంకాడ ఎలా కాసుకోవాలి తెలుసా? మనం అనుకుంటాం ఒక్కొక్కసారి పిల్లలు మాట అనుకోండి బయటకు వెళ్ళిపోతే గుమ్మంకాడ గాజు కూర్చోండి, ఎక్కడికి వెళ్తా వెళ్ళరారు కుర్చీ వేసి కూర్చుంటాం. కూర్చున్నారు ఎప్పుడన్నా? మీరు ఎప్పుడైనా కూర్చున్నారు గుమ్మంకాడ? వెళ్ళరా ఎక్కడికి వెళ్తావు చూస్తానని చెప్పి గుమ్మంకాడ కూర్చున్నారా? గుమ్మంకాడ కూర్చుని లేదు ఏదైనా మన ఇంట్లోకి సొరబడద్దు అనుకున్నప్పుడు ఇంట్లోకి రాకుండా అక్కడ గుమ్మంకాడ కాసు కూర్చున్నారా పోనీ? అలాగా చెడ్డదానిని పలకకుండా మన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా మన పెదాలని కాచుకోవాలి. కొన్ని విషయాల్లో మన నోరు జిప్పు ఉంటుంది చూసారా? ఎప్పుడు ఫోటో చూసారా? పెదాలకి జిప్పు వేసినట్టు ఫోటో చూసారా? ఎక్కడన్నా చూసే ఉంటారు కదా. అలాంటి జిప్పు తగిలిచ్చేయాలి. తాళం ఉంటే తాళం కూడా వేసేయాలి దానికి. మళ్ళీ ఒకవేళ మీ చేతులు 2 చేతులు కూడా కట్టేయాలి. మళ్ళీ తాళం వేసినా తాళం తీసేస్తారు, జిప్పు వేసినా తీసేస్తారు. కాబట్టి ఎందుకనంటే అవి ఎంత ప్రమాదమైనవంటే చాలా ప్రమాదమైంది. మన నాలుక, మన పెదవులు చాలా ప్రమాదమైనవి. అవి మనకి ఒక్కొక్కసారి మన జీవితాన్ని ఒక్కొక్కసారి మనకి జీవం లేకుండా చేసేస్తాయి. మన బ్రతుకులంతా కూడా ఎలాగైపోతుంది తెలుసా? మన బ్రతుకంతాను ఇక అసహ్యకరమైన బ్రతుకుగా మన బ్రతుకు మనం తయారైపోతుంది. దానికి గల కారణం ఏంటంటే మన నాలుక, మన పెదవులు మాట్లాడిన మాటలు. దానికి కాసు కూర్చోకపోతే నాలుక ఎంత దారుణమైందో తెలుసా మీకు? అది కనుక పగబట్టిందంటే మన మీద మనం చచ్చిపోయామే. అదేంటంటే మన నాలుగు మన మీద పగబడతాం ఏంటో అనుకుంటున్నారా? పడుతుంది అది. ఒకసారి ఏదో నవ్వులుతూ ఉంటే నాలుక అందంట, ఈలోపు గోక్కున్న కొంచెం పళ్ళు నాలుకను కొరికాయి. అరే బాబు కాస్త జాగ్రత్తగా చూసి నవ్వలరా, అది నన్ను నవ్వులేస్తున్నావు, కాస్త బాధగా ఉంది, నాకు నొప్పిగా ఉంది, కాస్త చూసి నవ్వులు అని నాలుగు పాపం పళ్ళుకి రిక్వెస్ట్ పెట్టుకుంది. దీనికి ఏం పొగరు కదా, ఎందుకంటే నా పంటలో పడితే ఏదైనా పిప్పి చేసేస్తానని. పెద్ద పెద్ద ఎముకలే మన దగ్గర, మటన్ బోన్సే మూలికలే మన దగ్గర, ఆగవో ఇంకా నువ్వెంత, నువ్వే జాగ్రత్తగా ఉండు. నేను జాగ్రత్తగా చూసి నవ్వడం కాదు, ఎవరు జాగ్రత్తగా ఉండాలి? నువ్వు జాగ్రత్తగా ఉండు, నా పంటలో పడకుండా నా మధ్యలోకి రా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి మళ్ళీ రివర్స్ వార్నింగ్ ఇచ్చింది. దీనికి ఎంత గర్వం కదా, ఎంత గర్వం. చాలామంది మనం ఏదైనా అన్నాం అనుకోండి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండండి, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటారు. అలాగే ఇది నాలుగుకే రివర్స్ వార్నింగ్ ఇచ్చింది. పాపం ఇదేమో అది అనుకుంది మెత్తంది కదా, మాసం ముక్కలాగా ఉంటుంది, మిల్లి ఆడేస్తాం ఇంకా తేడా వచ్చిందంటే అనుకుంది. సరేలే అనుకుంది, పాపం మౌనంగా ఉంది. ఓ రోజు పాపం పెద్ద మనిషి అలా దారి అంటే వెళ్తున్నాడు, మంచి 6 ప్యాక్ కూడా వెళ్తున్నాడు. ఇలాగా ఒరే దున్నపోతా అందండి. ఎవరు? నాలిక. ఈ 6 ప్యాక్ కూడా కోపం వచ్చి పటా 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 ఆ పక్క ఈ పక్క ఆ దౌడ ఈ దౌడ పటా 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 వాయించేస్తే 32 పళ్ళు, 32 34 32 పళ్ళు రాలిపోయినాయి అంట. ఇదేమనుకుందంటే బోడి ఇంత ఉంది, నన్నేం చేస్తుంది, మాసం మొక్కలా ఉంటుంది, ఇది జాగ్రత్త, ఇది మనం నలిపేస్తాం అనుకుంది. ఇదేమో తక్కువ, ఇది దీని దెబ్బకు పళ్ళన్నీ రాలిపోయినాయి. అంటే దాని గర్వం వదిలిపోయింది అనమాట. అంటే గర్వం వదిలిచ్చేస్తుంది. ఇది మామూలు కాదు నాలిక. మనకున్న తిక్క కుదిరిచేస్తుంది, మనకున్న సమస్తాన్ని నాశనం చేసేస్తుంది, మనకున్న సమస్తాన్ని, మన పరువుని తీసేస్తుంది, మన జీవితాన్ని తీసేస్తుంది, మన ఆస్తికి నష్టాన్ని తీసుకొస్తుంది.
మన సమస్యలకు ఆ నష్టాన్ని చాలా. ఒకసారి నేను ఒక తగుకి వెళ్ళాను, కుటుంబస్తులతో వెళ్ళామనుకోండి, అంతా అది కొంచెం ఫైనాన్షియల్ ఆస్తి తగదా, వెళ్ళాం, అంతా సెటిల్ చేసాం, చాలా జాగ్రత్తగా చేసి ఎవరికి నష్టం కలగకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాం. అందులో ఒకడు ఉన్నాడు మావాడు, ఆడు మాట్లాడితే చియ్యమని లెగుతున్నాడు తారజువలాగా. కూర్చోరా అంటున్నాను, కూర్చుంటున్నాడు, మళ్ళీ ఆడికి ఏం మంట వస్తుందో మళ్ళీ చెయ్యని లెగుతున్నాడు. మళ్ళీ ఇలా చూసి ఆగరా బాబు అంటున్నాను, మళ్ళీ ఆగుతున్నాడు. మొత్తం తగు అంతా 5-6 గంటలు చూసి కూర్చొని సెటిల్ చేసాం. 5-6 గంటలు చూసి సెటిల్ చేసిన తర్వాత 2-3 వాయిదాలు అయినాయి. ఆ తర్వాత ఫైనల్గా కూర్చున్నాం, సెటిల్ చేసాం. అంతా అయిన తర్వాత వీడికి ఏం దూరిందో వీళ్ళలో తెలవదు, కానీ మొత్తానికి వీళ్ళలో దూరి కుదరదు అన్నాడు అంతే. ఇక ఎవడు మాత్రం ఏం చేస్తాం, ఇంకా వదిలేసాం. అది చివరికి అది మళ్ళీ వాళ్ళు కోర్టులు వేసుకున్నారు. ఆ తర్వాత ఎంత ఆస్తి నష్టం అంటే ఈ రోజుకి ఆస్తి చేతికి రాలా. సుమారు 12 ఏళ్ళ నుంచి ఆ ఆస్తి ఈ రోజుకి చేతికి రాలేదు. ఎందుకు చెప్పాను? ఆట చాలా కంట్రోల్. ఒక్కొక్క సందర్భంలో అందుకే దీన్ని చాలా అదుపులో పెట్టుకోవాలి. కొన్ని సమస్యలు అయిపోయినాయి అనుకుంటాం, అమ్మయ్య ఊపిరి అలా పీల్చుకుంటాం, ఈ లోపు ఎవడో వదులుతాడో డైలాగ్ అక్కడ, అంతే సర్వనాశనం అయిపోతుంది అది. నేను అందుకే ఎప్పుడు కొన్ని విషయాలు మాట్లాడినేవను చాలా జాగ్రత్తగా. కొన్ని తగులు నేను ఎవరిని మాట్లాడినేవను, నేను కూడా మాట్లాడను. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం సెటిల్ చేయాలంటే లోడ మాట్లాడడం వల్ల, నోరేసుకోవడం వల్ల కొన్ని అవ్వు, కొన్ని సైలెంట్గా ఉండాలి. జ్ఞానవంతుడు ఎలా ఉంటాడు చెప్పండి? మన తగులోకి వెళ్ళిన జ్ఞానవంతుడు ఎప్పుడు ఎక్కువగా మాట్లాడి తెలుసా మీకు? లోడ వాగడు, ఏం జరుగుతుందని మెల్లగా ఇంటా ఉంటాడు అలా కూర్చుని. అలా వినడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కువ వినడం వల్ల ఏమవుతుందో తెలుసా మీకు? అక్కడున్న సబ్జెక్ట్ మొత్తం ఎవడి మనసుల్లో ఏముందో, అందరినీ మాట్లాడి చేయాలి. ఎవడైనా కొంచెం మనం ఏమండి మీరంటే ఇక నన్ను కాబట్టి మాట్లాడమన్నాడు అన్న చెప్పు, వీడు సొక్కా ఎగరేసుకుని చించేసుకుంటాడు, వీడికి ఏం మొత్తం తెలదు. ఆ తర్వాత లాస్టోడు అంటాడు, అసలు నీకు ఏం తెలుసని మాట్లాడావు అంటాడు. ఆడు ఏడు చెప్పంటే అప్పుడు చెప్తాడు ఇదిరా అని. అదే అమ్మన్నా తెలదుగా అంటాడు, కూర్చా అంటాడు ఆడు మనల్ని. అందుకని ఏదైనా గొడవలోకి వెళ్తే అస్సలు మాట్లాడండి. నేను అందరూ అయిపోయాక నేను లాస్ట్ అంటాను, అందరూ ఈనేస్తాం. ఎవడు గొడవ ఏంటో అర్థమైపోద్ది, ఎవడ కథ ఏంటో అర్థమైపోతుంది, ఎవడు మనసులో ఏం కోరుకుంటున్నాడో అర్థమైపోద్ది, ఆడ ఆశ ఏంటో అర్థమైపోద్ది, ఎవడ కోరిక ఏంటో అర్థమైపోయాక ఆ అన్నిటిని ఒక చోట తీసుకొచ్చి ఇందులో ఏది బెటర్గా ఉందని చెప్పి ఒక్క మాట చెప్తే, అయ్య బాబు మీకు ఎంత ఈ తెలివితేటలు ఎక్కడియండి అంటారు వాళ్ళు. ఎక్కడి మనకి తెలివితేటలు? వాళ్ళే ఇచ్చారు. ఈ తెలివి ఎవరు ఇచ్చారు మనకి? వాళ్ళందరి మాటల్లోంచే వచ్చింది మనకి. అంటే అందుకనే తక్కువ జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటండి, తక్కువ మాట్లాడతాడు. వాస్తవంగా కూడా మనం మాట్లాడాల్సిన తక్కువే. ఎందుకనంటే దేవుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడు? ఒక చెవంటిని ఒక చెవంటి వదిలేయాలంట. నీ జీవితంలో నువ్వు వినవలసింది ఎక్కువ, మాట్లాడవలసింది 2 నోర్లు పెట్టి ఒక చెవి పెట్టుంటే అమ్మో ఒక్క నోరుకి తగలడిపోతూ ఉంటే రాజ్యాలు సామ్రాజ్యాలు కొంపలు కొల్లేరేపు కూలిపోతూ ఉంటే 2 నోర్లు పెట్టి ఒక చెవి పెడితే ఇంకేమైనా ఉంటుందా? అందుకనే 1 నోరే పెట్టాడు దేవుడు, 2 చెవులు పెట్టాడంటే ఎక్కువ మనం ఏం చేయాలి? వినాలి. చాలామందికి వినే ఓపిక లేదు. ఈరోజు ఎక్కడ సమస్య ఎక్కడో తెలుసా? ఎక్కడ వస్తుంది సమస్య తెలుసా? వినడు. ఇలా అంటారు దెబ్బలాడు, ముందు నేను చెప్పేది ఆగదు, ముందు నేను చెప్పేది ఆగడు, ఎవడు దాడే చెప్పుకుంటూ ఉంటాడు. ఎలా ఉంటుంది పరిస్థితి? అక్కడ ఏమన్నా అక్కడ సామరస్యం కానీ సమాధానం కానీ ఏమైనా ఉంటాయి అక్కడ?